ఈ ఇండిగో ఫియాస్కోలో కొన్ని విషయాలు బయట వస్తున్నాయి. క్యాన్సిల్ చేస్తే రిఫండ్ ఇస్తున్నారు, కానీ రిఫండ్ పూర్తిగా మీకు పనిచేస్తున్నాయంటే లేదు. ఎందుకంటే బయట హోటల్ కాస్ట్ అది రిఫండ్ రావు, బయట ట్రాన్స్పోర్ట్ బుకింగ్ చేస్తే రిఫండ్ రావు, రిసార్ట్స్ బుక్ చేస్తుంటే అవి రిఫండ్స్ రావు. మరి అదే రకంగా వేరే ఎయిర్లైన్స్లో పోదామంటే అది హయ్యర్ కాస్ట్ ఉంటుంది, దాని బ్యాలెన్స్ వీళ్ళే భరించాలి. సో ఇది ఒక పెద్ద సంక్షోభం, ప్యాసింజర్స్ని మొత్తం పీల్చుకునేటట్టు ఆ రకంగా పరిస్థితి వస్తుంది. ఇంకోటి, ఇంకా కొన్ని ఫ్లైట్స్ అనేది క్యాన్సిల్ చేయబోతున్నారు పర్మనెంట్లీ అనేది ఈ విషయాలు అనేది ఈ మధ్య పేపర్లో మీడియాలో వస్తున్నాయి ఇండిగో తరఫున. అంటే కొన్ని ఫ్లైట్స్ ఆల్రెడీ బుక్ చేసి ఉంటారు చాలామంది, ఇంకా 15 రోజులు ఉన్నాయి. డిసెంబర్ 31st బుక్ చేసి ఉంటారు, జనవరిలో బుక్ చేసి ఉంటారు, ఫిబ్రవరిలో బుక్ చేసి ఉంటారు. అంటే ఈ ఫ్లైట్స్ నడుస్తాయా లేదా? నడవకపోతే ట్రైన్స్ కూడా లేవు, బస్సెస్ కూడా ఉండవు, చాలా దూర ప్రాంతానికి బస్సెస్లో ఎలా వెళ్తారు. సో ఇది పెద్ద మిస్మేనేజ్మెంట్ అనేది క్లియర్గా కనపడుతుంది, అజమాయిషీ లేదని క్లియర్గా కనపడుతున్నాయి. రెగ్యులేషన్, మోనోపోలీ, డ్యూఓపోలీ పాలసీ వల్ల ఈ మొత్తం ఏం ఆల్టర్నేటివ్ లేదు. ఇఫ్ యూ వాంట్ టు ఫ్లై, యూ వాంట్ టు ఫ్లై ఆర్ ఫాల్ డౌన్ అనేది పరిస్థితి కనపడుతున్నాయి. ఈ ఫియాస్కో, ఇండిగో ఫియాస్కో ఒక పూర్తి వీడియో నేను ఇంతకుముందు చేసి ఉన్నాను, డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, అది కూడా చూడండి. థ్యాంక్ యూ.